గర్భంలో ఉండగానే శిశువు టెస్టిస్ లేదా వృషణాలు ఏర్పడతాయి. అవి గర్భస్థ శిశువు కడుపులో ఇదిగో ఇలా ఇరువైపులా ఉండి శిశువు పుట్టిన 6 నెలల వరకు స్క్రోటంలోకి దిగాల్సి ఉంటుంది. ఇలా దిగేందుకు శిశువు పొట్టలో ఇరువైపులా ఇంగ్వేనల్ కెనాల్స్ ఉంటాయి. స్క్రోటంలోకి వృషణాలు చేరిన తరువాత ఈ కెనాల్స్ మూసుకుపోవాలి. కానీ ఒక్కోసారి అవి మూసుకోకపోతే ఆ మార్గం నుంచి చిన్న పేగులో కొంత భాగం బయటకు, అంటే పొట్ట గజ్జల మధ్యకు చొచ్చుకొని వచ్చే ప్రమాదం ఉంది. ఇదిగో ఇలాగా. ఇది చూసేందుకు ఉబ్బెత్తుగా ఉంటుంది. దీనినే ఇంగ్వైనల్ హెర్నియా అని పిలుస్తాం. గజ్జల్లో ఇరువైపులా లేదా ఒకవైపు హెర్నియా ఏర్పడే అవకాశం ఉంది. సాధారణంగా మగపిల్లల్లో ఎక్కువగా చూస్తాం. అంతేకాదు, గడువు నిండకుండా పుట్టే శిశువుల్లో ఇంగ్వైనల్ హెర్నియా రిస్క్ అధికంగా ఉంటుంది. దీనిని సరిచేసేందుకు సర్జరీ ఒక్కటే మార్గం. అశ్రద్ధ చేస్తే హెర్నియా ప్రాంతంలో ఇరుక్కునే పేగు చిక్కుపడి రక్త ప్రసరణ అందక ప్రాణాంతకం కావచ్చు. ఈ వీడియోలో పిల్లల్లో వచ్చే ఇంగ్వైనల్ హెర్నియా సరిచేసేందుకు చేసే సర్జరీ గురించిన సమగ్ర సమాచారాన్ని సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ వివరిస్తారు. చాలాసార్లు హెర్నియా అనేదాన్ని ఇన్సిడెంటల్గా కనుక్కుంటారు తప్ప ఒక కంప్లైంట్, ఒక నొప్పో, ఒక జ్వరమో, ఒక ఇబ్బంది, ఒక డిస్కంఫర్ట్ వీటి వల్ల కనుక్కోరు. ఇన్సిడెంటల్గా పేరెంట్స్ అంటే మదరు బాబుకి స్నానం చేయించేటప్పుడు పాపకు కానీ ఆ టైంలో చిన్న స్వెల్లింగ్ లాగా చూడడము, ఏదో వచ్చిందిలే అనుకోవడం, తర్వాత ఇగ్నోర్ చేయడం, తర్వాత స్లోగా పెరుగుతూ ఉండడం, అది ఇదేదో పెరుగుతుంది, అప్పుడు అనుమానం రావడం. ఏ కంప్లైంట్ లేనటువంటి ఈ ఈ కండిషన్కి ఆపరేషన్ ఎందుకు చేయాలనేది ప్రతి పేరెంట్కి ఉన్నటువంటి అనుమానం. కాకపోతే ఈ హెర్నియా అనేది ఏంటంటే బేసిక్గా ఒక చిన్న హోల్లో నుంచి ఇంటెస్టైన్స్ బయటికి జారి మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటాయి. ఈ జారే క్రమంలో ఒక్కోసారి ఎక్కువ ఇంటెస్టైన్స్ బయటకు వస్తే తిరిగి లోపలికి వెళ్ళవు. ఎందుకంటే బెజ్జం అనేది సైజు పెరగదు. ఇంటెస్టైన్స్ పెరుగుతాయి కానీ బెజ్జం పెరగదు. అటువంటిప్పుడైతే స్ట్రక్ అయిపోతాయి. దాన్ని అబ్స్ట్రక్టెడ్ ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. ఆ అబ్స్ట్రక్షన్ స్టేజ్లో నుంచి తర్వాత స్ట్రాంగులేషన్ అంటే ఇంటెస్టైన్స్ పాడైపోవడం, ఈ స్టేజ్కి వెళ్ళిపోతే అప్పుడు ఏంటంటే లైఫ్కి రిస్క్ ఉంటుంది. అంతేకాకుండా ఒక్కరోజు చేసి పంపించే ఆపరేషను అటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఆపరేషన్ చేస్తే వారం 10 రోజులు హాస్పిటల్, చిన్న ఆపరేషన్ నుంచి మేజర్ ఆపరేషన్ టర్న్ అయిపోతుంది. ఈ సమస్యలన్నీ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా హెర్నియా అనేది ఆపరేషన్ చేయాలి. ఇంగ్వైనల్ హెర్నియా అనేది ఒకటి పుట్టుకతో వచ్చేటువంటి ఒకనొక లక్షణం. దాన్ని ఆపరేషన్ చేస్తే 100% అంటే 100% సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసి దాన్ని కరెక్ట్ చేయొచ్చు. ఈ సర్జరీ అనేది చాలా పెద్ద మేజర్ ఆపరేషన్ అయితే కాదు. ఈ ఆపరేషన్లో పెద్దగా రక్తం పోవడం కానీ, రక్తస్రావం అవ్వడం కానీ ఇటువంటి సమస్యలు కూడా ఏమీ ఉండవు. సర్జరీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి 2 మేజర్ స్ట్రక్చర్స్ ఏంటి? వ్యాస్ అంటారు. అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ని తీసుకెళ్లేటువంటి ఒక ట్యూబు, రక్త ప్రసరణ అంటే రక్తాన్ని సప్లై చేసేటువంటి బ్లడ్ వెసల్, ఇవి రెండింటినీ డ్యామేజ్ కాకుండా జాగ్రత్త తీసుకుంటాం. అదొకటి. ఇంకోటి ఏంటంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఒక్కోసారి అనస్థీషియా నుంచి కంప్లీట్గా రికవర్ కాకపోతే దానికి సరైనటువంటి ఏర్పాట్లు చేసి ఉంచుకోవాలి. అంటే ఆపరేషన్కి ముందే ఒక వెంటిలేటర్ వ్యవస్థ, అంటే ఆర్టిఫిషియల్గా రెస్పిరేషన్ బాబుకి ఇచ్చేటువంటి ఒక వెంటిలేటర్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని రెడీగా ఉంచుకోవాలా. దాన్ని మేనేజ్ చేసేటువంటి ఒక ఎక్స్పర్ట్, అంటే వెంటిలేటర్ని దాంతో పని చేయించేటువంటి ఒక ఎక్స్పర్ట్, అంటే దానికి సంబంధించినటువంటి నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్ని మనం ఎట్టి పరిస్థితుల్లో రెడీగా ఉంచుకోవాలి. అలా ఉంచుకొని ఇటువంటి సర్జరీలు చేయాల్సి ఉంటుంది పిల్లల్లో. మెయిన్గా ఏంటంటే పిల్లల్లోనే ఇటువంటి అనస్థీషియా కాంప్లికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ ముందుగానే ఏర్పాటు చేసుకొని సర్జరీకి ప్లాన్ చేసుకుంటాం. వేరే ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఎట్లాగంటే జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల నెమ్ము ఉండడము, ఇకపోతే రక్తం శాతము సరిపడా ఉందా లేదా, ఇవనేది తప్పనిసరిగా మేము ప్రిపరేషన్లో ముందు చూసుకుంటాం. ఇవన్నీ సరిగా ఉన్నప్పుడే ఆపరేషన్కి పేషెంట్ రెడీగా ఉన్నాడు అనేది అర్థం. 2 రకాల అప్రోచ్లు ఉన్నాయండి. ఒకటి ఓపెన్ ఆపరేషన్, ఇంకోటి ల్యాప్రోస్కోపీ. ఓపెన్ ఆపరేషన్ అయితే తప్పనిసరిగా వారం రోజులు అయితే ఇంట్లో ఉండాల్సిందే. వారం రోజుల తర్వాతనే మనం స్కూల్కి పంపగలము. అదే ల్యాప్రోస్కోపీలో అయితే కట్ చేయడం ఉండదు కాబట్టి చాలా తొందరగా, అంటే ఆపరేషన్ అయిన తర్వాత 3వ రోజుకి స్కూల్కి పంపించవచ్చు. ఇది ఒకటి మంచి అడ్వాంటేజ్ ల్యాప్రోస్కోపీ వల్ల. చిన్నపిల్లల్లో హెర్నియా ఆపరేషన్ అంటే చిన్న మత్తు అనేది ఏమి ఉండదండి. ఎప్పుడైనా సరే మత్తు అనేది పెద్ద మత్తే. చిన్న మత్తు ఇచ్చారని అన్నా కానీ అది పెద్ద మత్తు కిందనే తీసుకుంటారు తప్ప చిన్న మత్తు పెద్ద మత్తు అనేటువంటి కేటగిరీస్ అనస్థీషియాలో ఉండదు. కాకపోతే లోకల్ అనేది ఒకటి ఉంటుంది, రీజనల్ అనే ఒక అనస్థీషియా ఉంటుంది, జనరల్ అనే అనస్థీషియా ఉంటుంది. కాకపోతే ఈ హెర్నియా ఆపరేషన్ మాత్రం తప్పనిసరిగా జనరల్ అనస్థీషియానే ఇస్తారు. రీజనల్ అనస్థీషియాతో కానీ లోకల్ అనస్థీషియా కానీ
చేయలేము. ఎందుకంటే పిల్లవాడు కామ్‌గా పడుకోలేడు కాబట్టి, కదులుతుంటాడు కాబట్టి తప్పనిసరిగా జనరల్ అనస్థీషియాని ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణ ప్రజానీకంలో ఇటువంటి అపోహలు ఉన్నాయండి. కానీ అది కరెక్ట్ కాదు. ఎటువంటి ప్రభావము ఉండదు. ఈరోజు మనకున్నటువంటి అనస్థీషియా డ్రగ్స్ మంచి రిఫైన్డ్ డ్రగ్స్ ఉన్నాయి. అవి వాడడం వల్ల ఫ్యూచర్‌లో మానసికపరమైనటువంటి సమస్యలు గానీ, తెలివికి సంబంధించినటువంటి సమస్యలు గానీ ఏమీ ఉండవు. చాలామందికి అనుమానం ఉంటుంది. చిన్నపిల్లోడు బాబు కొంచెం బరువు తక్కువ ఉన్నాడు కదా! ఇప్పుడు ఎందుకు ఆపరేషన్ తర్వాత చేయించుకోవచ్చు కదా అని ఒక అనుమానం ఉంటుంది. అటువంటి అనుమానాలు అక్కర్లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో బరువుకిను ఆపరేషన్‌కి ఎటువంటి సంబంధం లేదు. బరువు అనేది ఆపరేషన్‌కి ఎటువంటి ప్రతిబంధకం కానే కాదు. ఒకటేంటంటే నవజాత శిశువులు బరువు తక్కువ పుట్టిన వాళ్ళలో ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాంప్లికేషన్ రిస్క్ వాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే రికవర్ చేయడం రిస్క్ కాబట్టి తప్పనిసరిగా వెంటిలేటర్ మీద పెట్టి 1 or 2 days వెంటిలేట్ చేసేసి బేబీ పూర్తిగా శక్తి పుంజుకుంది, వెంటిలేటర్ తీసేయచ్చు, తనకు తానుగా రెస్పిరేషన్ తీసుకోగలదు అనేటువంటి నమ్మకం కలిగిన తర్వాత అట్లా తీసేస్తాం. 40-50 kgs ఉన్నటువంటి ఒక 10 years 12 years బాబు కూడా మనం ఆపరేషన్ చేయొచ్చు. సో ఆ విధంగా నవజాత శిశువులు బరువు తక్కువ ఉన్నటువంటి పిల్లలకు మనం తప్పనిసరిగా ఎక్స్ట్రా కేర్ అంటే దానికి సంబంధించి నియోనటాలజిస్ట్ నవజాత శిశువుల స్పెషలిస్ట్ని దగ్గర పెట్టుకొని అతన్ని రెడీగా ఉంచుకొని వెంటిలేటర్ రెడీగా ఉంచుకొని ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని వాళ్ళలో కూడా తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలి. మామూలు పిల్లల కంటే కూడా ఈ పిల్లల్లో ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరము ఇంకా ఎక్కువ ఉంటుంది. అందులోనూ చాలా ఎమర్జెన్సీగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో అబ్స్ట్రక్షన్ కాంప్లికేషన్ చాలా ఎక్కువ. ఒకసారి అంత చిన్న పిల్లల్లో అబ్స్ట్రక్షన్ కాంప్లికేషన్ వస్తే ప్రాణానికి ప్రమాదం. ప్రతి ఆపరేషన్కి కూడా ముందుగా అనస్థీషియా చెకప్ అనేది ఉంటుంది. దాన్ని ప్రీ అనస్థీషియా చెకప్ PAC అంటారు. ఈ ప్రీ అనస్థీషియా చెకప్ చేసిన తర్వాత మాత్రమే ఆపరేషన్ టేకప్ చేస్తాం. ఆ ప్రీ అనస్థీషియా చెకప్లో అనస్థీషియా కంప్లీట్గా ఎగ్జామిన్ చేసి బ్లడ్ టెస్ట్లన్నీ చూసి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఓకే మనం ఆపరేషన్ చేయొచ్చు అని టైం ఫిక్స్ చేసుకొని అప్పుడు పేషెంట్కి చెప్తాం ఆపరేషన్ చేయించుకోవడానికి బాబు సంసిద్ధంగా ఉన్నాడు, ప్రీ ఆపరేటివ్ ప్రిపరేషన్ కంప్లీటెడ్, అంటే అవసరమైనటువంటి ఏవైతే పద్ధతులు ఉన్నాయో వాటిని అన్నిటి మనం ఫాలో అయ్యాము, ఆపరేషన్ చేయించుకోవచ్చు అనేది పేరెంట్స్కి ఒక విధమైనటువంటి క్లారిటీ ఇవ్వచ్చు. టీమ్ ఆఫ్ డాక్టర్స్తో మీటింగ్ ఏర్పాటు చేశాక వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి క్రమంలోనే మీకు అవన్నీ ఉన్నాయా లేదనేది ఒక రకమైనటువంటి క్లారిటీ వస్తుంది. అది ఇవ్వవలసిన బాధ్యత కూడా మాదే. పూర్తిగా మేము చెప్పేదాన్ని బట్టి మీరు నమ్మి మాతో రావచ్చు అన్నటువంటి నమ్మకం మేము మీకు ఇవ్వాలి. అంతేగాని మీరు వచ్చేసి హాస్పిటల్కి వచ్చేసి వెంటిలేటర్ ఉందా, లేకపోతే అనస్థీషియా మెషిన్ ఉందా, లేకపోతే ఎక్విప్మెంట్ ఉందా అనేది మీరు చెక్ చేయడం అనేది అవ్వదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అది అంతా ఆ నమ్మకం కలిగించాల్సిన బాధ్యత డాక్టర్స్దే కాబట్టి అదంతా మా బాధ్యత. ఆపరేషన్ అయిన తర్వాత తప్పనిసరిగా ఒక 6 గంటల పాటు మనం మానిటర్ అంటే బీపీ, పల్సు, ఆక్సిజన్ సాచురేషన్ బ్లడ్లో ఎంత ఉంది, ఇవన్నీ ఒక ఇంటెన్సివిస్ట్ అంటే ఒక స్పెషలిస్ట్ పర్యవేక్షణలో తప్పనిసరిగా ఉంచుతాము. అవన్నీ వాళ్ళందరూ జాగ్రత్తగా చూస్తుంటారు. టైం టు టైం ఏది ఎప్పుడు అవసరమైనా ఏదే ప్రాబ్లం వచ్చినా కానీ ఆ ప్రాబ్లంకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది వాళ్ళకి ఆ ఎక్స్పర్టైజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ప్రతి ఆపరేషన్ అయిన తర్వాత ఒక 6 గంటల పాటు ఐసీయూ కేర్ అనేది తప్పనిసరిగా విధిగా ఉంచుతాం మేము. ఆ ఐసీయూ కేర్లో ఎటువంటి కాంప్రమైజ్ అనేది ఉండదు. దానివల్ల ఏంటంటే ఇంకేం కాంప్లికేషన్స్ కూడా ఏమి ఉండవు. కోలుకోవడం అనేది చిన్న ఆపరేషనే, అంటే యాక్చువల్గా పెద్ద మేజర్ ఆపరేషన్ పొట్టకోసే ఆపరేషన్ కాదు కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత ఒక 3-4 hours తర్వాత మీ పిల్లవాడు లేచి హ్యాపీగా నవ్వుతాడు, తిరుగుతాడు, ఆహారం తీసుకుంటాడు, ఆడుకుంటాడు, ఇవన్నీ చేస్తుంటాడు కాబట్టి అదే మీకు నమ్మకం కలిగిస్తుంది పిల్లవాడు రికవర్ అవుతున్నాడు అని. ఇవి కాకుండా ఏ రకమైనటువంటి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ పిల్లలు ఏంటంటే వాళ్ళు కదలరు, వాళ్ళకి పెయిన్ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది. వీటి వల్ల ఏంటంటే పిల్లలు కాలకుండా పడుకుంటారు. ఒక్కసారి రికవర్ అయిపోయారు, బాగా మంచిగా అయిపోయారు అనుకుంటే వాళ్ళతంటే వాళ్ళే లేచి తిరుగుతారు, ఆడతారు, నవ్వుతారు, గెంతుతారు, ఈ పనులన్నీ చేస్తుంటారు. ఎట్లా ఆపరేషన్ అయిన తర్వాత 3-4 hours తర్వాతనే లేచి తిరుగుతారు పిల్లలు మామూలుగా. ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే మీకే అర్థమవుతుంది మీ పిల్లవాడు రికవర్ అవుతున్నాడు అని. ఎలాగైనా ఆపరేషన్ అయిన తర్వాత ఇంటెన్సివ్ కేర్లో ఉంచుతాము, ఐసీయూ కేర్లో ఉంచుతాం కాబట్టి ఎటువంటి అవాంతరాలు వచ్చినా కానీ ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి మెడికల్ ట్రీట్మెంట్లు కానీ అవసరమైనటువంటి ట్రీట్మెంట్లో మోడిఫికేషన్ చేయడం కానీ ఆటోమేటిక్గా చేస్తాం. అది అందులో ఏమీ ఇబ్బంది ఉండదు.
ఒకటి ఏంటంటే కాంప్లికేషను అనస్థీషియాదే ఉంటుంది. కాంప్లికేషన్ ఉంటే సర్జరీకి సంబంధించినటువంటి రక్తస్రావం అవ్వడం, సడన్గా బీపీ ఫాల్ అవ్వడం ఇటువంటి సమస్యలు అయితే ఉండవు. ఒకటేంటంటే ఒక్కోసారి ఏంటంటే మత్తు నుంచి పూర్తిగా రికవర్ అవ్వకపోతే ఒకసారి మళ్ళీ మత్తులోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు మానిటర్లో క్లియర్గా తెలుస్తుంది బాబు ఇన్యాక్టివ్ అవుతున్నాడు, మత్తులోకి వెళ్తున్నాడు అని. అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ ఉంటాడు కాబట్టి ఆక్సిజన్ సపరేట్గా ఆక్సిజన్ పెట్టి ఇవ్వడం కానీ, ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఇవ్వడం కానీ, లేదంటే వెంటిలేటర్కి పెట్టేసి ఆక్సిజన్ ఇవ్వడం కానీ, ట్రీట్మెంట్ అంతా చేసేటువంటి అవకాశాలు ఐసీయూలో ఉంటాయి. కాబట్టి దాని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అవన్నీ తప్పనిసరిగా విధిగా ఉండాల్సినటువంటి ఏర్పాట్లు ఏ హాస్పిటల్ అయినా. చిన్నపిల్లల హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తున్నామంటే ఈ ఫెసిలిటీస్ అన్నీ తప్పనిసరిగా ఉండాలి. అది టైం టు టైము మీకు కౌన్సిలింగ్ ఐసీయూలో ఉంటుంది. ఇంటెన్సివ్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో అది ఎప్పటికప్పుడు ఆ డాక్టర్ చేస్తూ ఉంటారు. లేదంటే పీడియాట్రిషియన్ కానీ మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు. అది కూడా మా బాధ్యత, తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం. ఉందండి. అంటే కాకపోతే చాలా తక్కువ ఛాన్సెస్, ఇందాక అనుకున్నట్టు 1 or 2% ఛాన్సెస్ ఉంది కానీ అందరిలో కాదు. కానీ అది పీడియాట్రిక్ హెర్నియా. అలాగని చిన్నపిల్లప్పుడు సర్జరీ చేసాం కానీ పెద్ద అయినప్పుడు రాకూడదని లేదు. చిన్నపిల్లలు వచ్చేటువంటి హెర్నియా వేరే, పెద్ద అయిన తర్వాత ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే హెర్నియా వేరే. చిన్నపిల్లప్పుడు హెర్నియా కంజెంటల్ చిన్న హోల్ వల్ల వస్తుంది, దాన్ని హోల్ క్లోజ్ చేస్తాము. పెద్ద అయిన తర్వాత 40 years 50 years దాటిన వాళ్ళు ఏంటంటే కండరాల వీక్నెస్ వల్ల కండరాల నుంచి చొచ్చుకొని ఇంటెస్టైన్స్ బయటకు వస్తాయి, ఆ హెర్నియా వేరే. ఇప్పుడు ఈ హెర్నియా ఆపరేషన్ చేశాం కాబట్టి ఆ హెర్నియా రాకూడదని లేదు. ఆ వయసులో వచ్చే హెర్నియాలు శారీరకమైనటువంటి దృఢత్వం లేకపోవడం వల్ల, కండరాలు పటుత్వం లేకపోవడం వల్ల ఆ రకమైనటువంటి హెర్నియాలు కూడా రావచ్చు. ఇందాక మనం అనుకున్నట్టు విగరస్ ఫిజికల్ యాక్టివిటీ అంటే శారీరకమైనటువంటి శ్రమ అలాంటివి చేయకుండా మామూలుగా ఉంటే కనుక కుట్లు ఊడిపోవడం కానీ, పీగిలిపోవడం కానీ అటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. సర్జరీ అయిపోయిన తర్వాత మామూలుగా సర్జరీ ఎలా అయిందనేది తప్పనిసరిగా మేము కౌన్సిలింగ్ గ్రూప్లోకి పిలిపించి పేరెంట్స్తో మాట్లాడతాం. సర్జరీ ఎలా అయింది, ఏమేమైంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చిందా, ప్రాబ్లమ్స్ వస్తే దానికి రెమెడీ ఏం చేసాము అనేది కూడా మొత్తం డీటెయిల్గా మీతో మాట్లాడతాం పేరెంట్స్తో. అది ఒక ఆస్పెక్ట్. బాబు కంప్లీట్గా రికవర్ అవుతున్నాడా లేదా అనేది ఐసీయూలో ఒకటి ఏంటంటే అనస్థీషియా నుంచి రికవర్ అయ్యాడా లేదా అనేది తప్పనిసరిగా ఐసీయూలో ఉన్నటువంటి స్పెషలిస్ట్ మీకు టైం టు టైం ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత మొత్తం నుంచి రికవర్ అయిన తర్వాత అనస్థీషియాలజిస్ట్ కూడా ఒకసారి మీతో వచ్చి డీటెయిల్డ్గా అనస్థీషియా గురించి కూడా మాట్లాడతారు. అనస్థీషియా ఎలా అయింది, రికవరీ ఏమైనా డిలే అయిందా లేదా, ప్రాంప్ట్ రికవరీ ఉందా లేదా, ఏమైనా డిలేడ్ రికవరీ ఉందా, డిలేడ్ రికవరీ ఉంటే దానికి సంబంధించినటువంటి రెమెడీ మేము ఏం చేసేసాము, అవన్నీ కూడా అనస్థీషియాలజిస్ట్ మీతో డీటెయిల్గా మాట్లాడతారు. ఆ రకమైనటువంటి మెడికల్ హిస్టరీ రికార్డ్స్ తప్పనిసరిగా పేరెంట్స్కి ఇవ్వాలి. అది పేరెంట్స్కి ఇచ్చే పంపిస్తాం. డిశ్చార్జ్ కార్డ్ ఏదైతే ఉందో ఆ డిశ్చార్జ్ కార్డులో అన్ని ఆపరేషన్ సంబంధించిన డీటెయిల్స్, మెడికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని మెన్షన్ చేస్తాము. ఏ టెస్ట్లు అయితే చేశారో అవన్నీ కాపీస్, ఒక కాపీస్ మీ దగ్గర ఉంచుతాము, ఒక కాపీ మా దగ్గర కూడా ఉంచుకుంటాము. మెడికల్ రికార్డ్స్ అనేది ఉంచడం అది కూడా వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. కాంప్లికేషన్స్ అంటే ఏ సర్జరీ కూడా ఎంతో కొంత కాంప్లికేషన్ అనేది ఉంటుంది. కాంప్లికేషన్ లేని సర్జరీ అంటే ఏముండదు. ఇవాళ డెవలప్ అయినటువంటి ఎక్స్పర్టైజ్, మనకి ఉన్నటువంటి అనస్థీషియా డ్రగ్స్ అంటే రిఫైన్డ్ డ్రగ్స్ అవైలబిలిటీ, వెంటిలేటర్ అవైలబిలిటీ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే చాలా మటుకు మన కాంప్లికేషన్స్ని తగ్గించుకోగలిగాం. అయినా కానీ అనుకోనటువంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ వచ్చే కాంప్లికేషన్స్ ముందుగానే పేరెంట్స్కి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టు ఆ వ్యాస్ ఇంజురీ, అటువంటి వ్యాస్కి అంటే సెమెన్ని తీసుకెళ్లే ట్యూబ్ ఏదైతే ఉందో అది ఒకటే డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని గురించి ముందే పేరెంట్స్ చెప్పడం అనేది లీగల్గా కూడా పద్ధతి, అది తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది. అలా అయినా కానీ ఒకవైపు ఆపరేషన్ అయినప్పుడు రెండో వైపుది బాగానే ఉంటుంది కాబట్టి భయపడాల్సింది లేదు పేరెంట్స్. బ్లడ్ వెసల్ కూడా యూజువల్గా దానికేమీ డ్యామేజ్ అవ్వదు. కాకపోతే ఒకవేళ డ్యామేజ్ అయినప్పటికీ కూడా టెస్టిస్కి ఆల్టర్నేట్ పాత్వే అంటే ఆల్టర్నేట్ బ్లడ్ సప్లై అనేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి అది కాంపెన్సేట్ చేస్తూ దానివల్ల టెస్టిస్ మామూలుగానే ఉంటుంది. సో ఆ రకమైనటువంటి జాగ్రత్తలు మనం పేరెంట్స్కి చెప్పవచ్చు. ఇది వ్యాస్ ఇంజురీ అనేది చాలా చాలా రేర్గా జరుగుతుంది. ఒకవేళ ఇంజురీ అయినా కానీ తర్వాత అది రికవర్ అవుతుంది. దాని గురించి అంత భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకొక కాంప్లికేషన్ ఏంటంటే రికరెన్స్ అంటే ఆపరేషన్ చేసినప్పటికీ ఫెయిల్ అవ్వడం. దీంట్లో ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా కానీ తర్వాత ఒక 2-3 నెలల తర్వాత కానీ మళ్ళీ హెర్నియా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని రికరెన్స్ అంటారు. కానీ చాలా తక్కువ రికరెన్స్ రేట్ అనేది.
100కి ఒకళ్ళు లేక ఇద్దరికి మాత్రమే వస్తుంది రికరెన్స్ అనేది. అట్లా వచ్చినప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేసి దాన్ని కరెక్ట్ చేయొచ్చు. అది పెద్ద మేజర్ ఆపరేషన్ ఏం కాదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే పేరెంట్స్కి కొంచెం అప్రహెన్షన్, భయం ఉంటుంది. ఆ భయానికి తగ్గట్టుగా మనం వాళ్ళకి పూర్తిగా ఎడ్యుకేట్ చేసి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఉన్నటువంటి కాంప్లికేషన్స్ రేటు ఎలా అయితే ఉందో అది దాని గురించి చెప్పాలి. అలాగే మనకున్నటువంటి ఎక్స్పర్టైజ్ వల్ల ఆ రకమైనటువంటి కాంప్లికేషన్ చాలా వరకు మినిమైజ్ చేయగలిగాము. సో అలా మినిమైజ్ చేసేసి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సర్జన్ దగ్గర మీరు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు వచ్చేటువంటి కాంప్లికేషన్ అవకాశాలు చాలా చాలా మినిమల్ ఉంటాయి. ఒకసారి 0.111% అట్లా కూడా ఉండొచ్చు. అంతవరకు చెప్పగలం, కానీ అసలు ఏమి రాదని అయితే ఎప్పుడు పేషెంట్కి చెప్పలేము, చెప్పకూడదు కూడా. అటువంటివి ఉన్నా కానీ తర్వాత అవి వాటంతట అవే హీల్ అయిపోయి వాటంతట అవి రికవరీ కూడా అవుతుంది. సో ఈ కాంప్లికేషన్తో పోల్చుకుంటే ఆపరేషన్ చేయకపోవడంలో వచ్చేటువంటి కాంప్లికేషన్ పెద్దది కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవాలి. కాబట్టి తక్కువ ప్రాబ్లం ఉన్న వాటిని చూస్ చేసుకుంటాం. కాబట్టి ఆ విధంగా ముందు సర్జరీ చేయడం అనేది ప్రయారిటీ. సర్జరీ చేయించుకోవడం అనేది ముఖ్యం, చేయకుండా ఉండడం కంటే. ఎందుకంటే చేయకుండా ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ పెద్ద ప్రాబ్లమ్స్, లైఫ్ డేంజర్ ప్రాబ్లమ్స్. మనం ఈ రోజున ఒక వ్యాస్ కోసమో ఒక చిన్న బ్లడ్ వెసల్ కోసమో చూసుకుంటే రేపు లైఫ్ డేంజర్ అయ్యేటువంటి కాంప్లికేషన్ వచ్చినప్పుడు అప్పుడు తప్పనిసరిగా ఆపరేషన్ అనేది చేయించుకోవాలి. ఈ విషయం పేరెంట్స్కి క్లియర్గా చెప్పాలి. ఒకటి, సర్జరీ అయిపోయిన తర్వాత మామూలుగా పిల్లలు ఏంటంటే మనం కంట్రోల్ చేయలేం. వాడిని కూర్చోమంటే కదలకుండా కూర్చోడు, పడుకోమంటే పడుకోడు, లేచి తిరుగుతాడు, పరిగెడతారు, కాళ్ళు చేతులు ఆడిస్తారు. ఇటువంటి వాటి వల్ల ఏంటంటే మనకు ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. ఎక్కడ కుట్లు ఎక్కడ తెగిపోతాయో, కుట్లు ఎక్కడ ఊడిపోతాయో, ఎక్కడ మళ్ళీ చర్మం మళ్ళీ విచ్చుకొని పోతుందో, ఇటువంటి భయాలు ఉంటాయి. ఇటువంటి భయాలు పెద్దగా అవసరం ఉండదండి. ఎందుకంటే మనం వేసేటువంటి కుట్లు ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంత లాగినా కానీ అంత ఈజీగా బయటకు అయితే కుట్లు అయితే పోవు. అలాగని బాబుని అంటే పేషెంట్ని బలవంతంగా మంచం మీద పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేయాల్సిన అవసరం కూడా లేదు. దానివల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పిల్లవాడిని తన పాటికి తను తిరగనివ్వచ్చు, ఆడుకొనివ్వచ్చు. దానివల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. ఒకసారి హెర్నియా ఆపరేషన్ చక్కగా అయ్యి బాబు మంచిగా రికవర్ అయిన తర్వాత ఈ రకమైనటువంటి లైంగికపరమైనటువంటి సమస్యలు మామూలుగా అయితే ఉండవు. ఆడపిల్లల్లో హెర్నియా అనేది ఆడపిల్లల్లో కూడా వస్తుంది. ఆడపిల్లలతో అసలే ఉండదు. ఎందుకంటే ఈ వీర్యకణాలు ఇటువంటి ఈ ట్యూబ్ వీర్యకణాలు తీసుకెళ్లేటువంటి వ్యాస్ కానీ ఇటువంటివి ఉండవు. కాబట్టి ఆడపిల్లలు అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ రకమైనటువంటి ఆలోచన ఆడపిల్లల విషయంలో అవసరం లేదు. ఒక మగపిల్లల విషయంలో ఈ అనుమానాలు ఉంటాయి, కానీ అది కూడా సాధారణంగా అటువంటి సమస్యలు అయితే ఉండవు. ఎందుకంటే ఒకవైపు మనం హెర్నియా ఆపరేషన్ చేసిన తర్వాత ఒకవేళ ప్రాబ్లం వచ్చినా అటువైపు ఉంటుంది, రెండో వైపు నార్మల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇంపార్టెన్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి సమస్యలు చిన్నపిల్లల్లో రాదు పెద్ద అయిన తర్వాత. దీనికి ఎన్ని ఏళ్లలోపు అనేది అటువంటి నిర్దిష్టమైనటువంటి క్రైటీరియా ఏమి ఉండదండి. ఇందాక మనం అనుకున్నట్టు హెర్నియా అంటే సెమీ ఎమర్జెన్సీ. తప్పనిసరిగా ఒకసారి మీరు సర్జన్ దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేయాలి అని చెప్పిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఆపరేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. చేయించుకోకపోతే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే అబ్స్ట్రక్టెడ్ హెర్నియా, అంటే హెర్నియా బయటకు వచ్చి అట్లాగే నిలిచిపోవడం, స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటే ప్రేగులు కుళ్ళిపోవడం, ఇటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి అందుకోసమని ఇమ్మీడియట్గా సర్జరీ తప్పనిసరిగా చేయాల్సిందే. ఆ కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కరోజు పోయే ఆపరేషన్కి కొన్ని రోజుల పాటు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక మేజర్ ఆపరేషన్లో ల్యాండ్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట. పిల్లల్లో హెర్నియా సర్జరీ గురించి మరిన్ని ముఖ్యమైన వివరాలు. సర్జరీ కోసం కేవలం 1 గంట సమయం సరిపోతుంది. సర్జరీ అయిన తరువాత 5-10 నిమిషాల్లో మత్తు ప్రభావం తగ్గుతుంది. ఐసీయూలో పిల్లవాడి కండిషన్ స్థిరపడేందుకు కొన్ని గంటలు ఉండాల్సి వస్తుంది. డే కేర్ ప్రొసీజర్ కాబట్టి అదే రోజు డిశ్చార్జ్ చేస్తారు. నవజాత శిశువులు, ఇతర మెడికల్ కండిషన్ ఉంటే కొన్ని గంటలు ఎక్కువగా హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది. కోత లేకుండా కేవలం చిన్న రంధ్రాల ద్వారా లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తారు. 3 రోజుల తర్వాత తమ దైనందిన కార్యక్రమాలు పిల్లలు చేసుకోవచ్చు. ఓపెన్ సర్జరీ అయితే 1 వారం తర్వాత తమ దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చు. డిశ్చార్జ్ తర్వాత పిల్లల పట్ల తీసుకోవలసిన సంరక్షణ. వైద్య సూచన మేరకు అతిగా ఒత్తిడి లేకుండా స్నానం చేయవచ్చు. సాధారణంగా 36 గంటల తరువాత చేయవచ్చని సూచిస్తారు. తేలికగా అరిగే ఆహారం తినవచ్చు. కుట్లు పడిన భాగాన్ని కప్పి ఉంచకూడదు. ఫలితంగా కుట్లు త్వరగా మానేందుకు వీలు ఉంటుంది. బరువులు ఎత్తడం, ఒత్తిడి అధికంగా ఉండే పనులు, ఉదాహరణకు గెంతడం, పరిగెత్తడం 1 నుంచి 2 వారాల తర్వాత పూర్తి స్థాయిలో కోలుకుంటారు.
సంప్రదించండి. లిటిల్ స్టార్స్ అండ్ షీ హాస్పిటల్స్, బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 10, ఫోన్ నెంబర్ 9154291745.